ఉక్కు సత్యాగ్రహం అన్న ఈ చలనచిత్రం ఈ నెల 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్న ప్రయత్నాలను ఏ విధంగా అక్కడ వర్కర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, వీరందరూ కూడా కలిసి ఏ విధంగా అడ్డుకుంటున్నారన్న ఒక మహత్తరమైన సందేశాన్ని శ్రీ సత్యారెడ్డి గారు మనందరికీ ఇస్తున్నారు. ఈరోజు ఈ చిత్రాన్ని కొద్ది భాగం చూసే అవకాశం కూడా నాకు కల్పించారు. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది సినిమా. ఆయన ప్రధాన పాత్రను పోషించారు. చాలా గొప్ప ఇన్స్పిరేషన్. చూస్తుంటే ఈ థియేటర్లో ఎంతో గొప్ప, అందరికీ ఒక ఉద్రేకం, ఇందులో మనం కూడా భాగస్వాములు అవ్వాలన్న ఒక సంకల్పం కూడా వచ్చే విధంగా, దానితో పాటు ముఖ్యంగా గద్దర్ గారు ఆయన స్వయంగా నటించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గద్దర్ గారు మంచి ఆప్తులు. లచ్చన్న ఎట్లున్నావురా అని అడిగేవాడు ఆయన. ఆ విధమైన మా ఇద్దరికి మధ్య ఉన్న సంబంధం. కాబట్టి ఆయనతో అనేక సార్లు నేను చర్చించడం జరిగింది. అటువంటి గద్దర్ గారిని ఈరోజు ఆయన ఆరోగ్య స్థితి అంత బాగు లేకున్నా కూడా ప్రజల కోసం చెయ్యాలి అన్న సంకల్పనతో ఈ సినిమాలో ఆయన స్వయంగా పాడి రచించి ఆయన స్వయంగా నటించిన సినిమా ఇది. ఆయన చివరి సినిమా అని ఇప్పుడే వెన్నెల గారు, సత్యారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఒక స్ఫూర్తిని నింపారు ఈ సినిమాలో అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగాన్ని మనం ఈరోజు మొదలైంది, ఈరోజు అడాప్ట్ చేసుకున్నాం. మనం రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. రాజ్యాంగంలో కూడా మనకు తరువాత ఈ లౌకికవాదం, తర్వాత సామ్యవాదం, ఈ రెండు కూడా యాడ్ చేశారు. అంటే సెక్యులర్, సోషలిస్ట్, ఈ రెండు కూడా తర్వాత 42వ అమెండ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నిన్నే సుప్రీంకోర్టు కూడా ఈ రెండు ఏవైతే యాడ్ చేశారో 42లో అవి ఈ ప్రియాంబుల్లో పీఠికలో ఉండాలని చెప్పి వారు కూడా నిర్ణయం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇందులో ముఖ్యంగా చూసుకుంటే సోషలిజం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ఉత్పాదన లేకుంటే దేశంలో ఉన్న సంపద కేవలం కొంతమంది మాత్రం చేతుల్లోనే ఉండకూడదన్నది సోషలిజం. దానికి ప్రధానంగా మన పబ్లిక్ సెక్టర్ యూనిట్లు చాలా మహత్తరమైన భూమికను పోషిస్తాయి అందరూ. అందుకనే మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్యాపిటలిస్టిక్ కాదు, ఈ విధంగా టోటల్గా ప్రభుత్వం కాదు, మిక్స్డ్ ఎకానమీని మనం నిర్ణయించుకున్నాం. అంటే పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు రెండూ ఉంటాయి. ఆ విధంగా చేసుకుంటున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పోర్టు ఉన్న ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలన్న సంకల్పన చేసిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ని మిగతా రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళ ప్రాంతాలకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసిన సమయంలో అక్కడ అమృతరావు గారు అనే ఆయన గుంటూరు నుంచి వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఆ తర్వాత మొత్తం అది కేవలం విశాఖపట్నానికి మాత్రమే కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 32 మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భంలో చిట్ట చివరిగా ప్రభుత్వానికి విశాఖపట్నంలోని ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిన నిర్ణయం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు తీసుకున్నారు. ఆ తరువాత అది బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి మంచి లాభాలలో నడుస్తున్న ఒక గొప్ప యూనిట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఆ తర్వాత అతి ఉత్తమమైన క్వాలిటీ ఉన్న స్టీల్ తయారు చేసే కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దాన్ని RINL కూడా అంటారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి. మీరు యాక్చువల్గా చూసుకుంటే ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన అంటే ఇళ్ళు కట్టించే దాంట్లో సుమారుగా 21,000 మెట్రిక్ టన్నులు విశాఖ స్టీల్. మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూస్తారు అక్కడ నర్మదా నది ఒడ్డున, అందులో సుమారుగా 2,500 మెట్రిక్ టన్నులు విశాఖ స్టీల్. ఆ తర్వాత అటల్ టన్నల్ అని జమ్మూని కాశ్మీర్ని కనెక్ట్ చేస్తూ ఒక టన్నల్ ఏర్పాటు చేయడం అని, దానిలో కూడా సుమారుగా 3,000 మెట్రిక్ టన్నులు మన విశాఖ స్టీల్. కాబట్టి ఇంత నాణ్యమైన విశాఖ స్టీల్ని ఎవరో చేతిలో ప్రైవేటైజ్ చేద్దాము అంటే ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొదలైన ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు విశాఖ ఉక్కు తెలుగువారి గుండె చప్పుడు మాత్రమే కాకుండా భారతదేశ గుండె చప్పుడుగా కూడా మారింది. కాబట్టి దీనిని ప్రభుత్వ రంగ సంస్థగానే పెట్టాలి అన్న సంకల్పం అందరిలో ఉంది. దానికోసం సత్యారెడ్డి గారు,
ఈరోజు ఆ మొత్తం విషయాలన్నింటినీ కూడా ఈ చలనచిత్రం ద్వారా మనకు అందించడం జరిగింది. కోర్టులలో వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు అన్న విధంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మేము కూడా పోరాడుతున్నాం అందులో. ఎందుకంటే ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. ఎందుకంటే విశాఖపట్నం యొక్క పటం మారిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత చిత్రంలో కూడా అదే చెప్పారు ఆయన. భీమునిపట్నం అంటే విశాఖపట్నం కన్నా భీమిలి అన్నది ఒక కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉండేది. భారతదేశంలో సూరత్ తర్వాత రెండవ మున్సిపాలిటీ భీమిలి. అది ప్రధానంగా ఉండేది. విశాఖపట్నం చాలా చిన్న ఊరుగా ఉండేది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలే మారిపోయాయి. అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అక్కడ వచ్చాయి. లక్షల మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ప్రైవేటీకరణ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే లాభాల కోసం ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఆ వ్యక్తులు తమ జేబులో ఎంత వెళుతుందని చూసుకునే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రైవేటీకరణ కాకూడదు అన్నది ప్రధానంగా. అందరూ కూడా ఇది ప్రైవేటీకరణ అవ్వదు అని చెబుతున్నారు. మొన్న మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు, కుమారస్వామి గారు. ఆయన కూడా ఇది ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పారు. 3 నెలలు అయిపోయింది కానీ ఇంకా ఏమీ అందులో ఏ విధమైన చర్యలు తీసుకున్నట్టు కనపడ్డాలి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇది ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడతామని వారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది అందరి బాధ్యత అని గుర్తు చేయడానికి ఈ సినిమా ద్వారా ఒకవైపు ఉప్పు సత్యాగ్రహం, ఇంకొక వైపు ఉక్కు సత్యాగ్రహం, ఈ రెండిటినీ కూడా పోలుస్తూ ఉక్కు సత్యాగ్రహం ఏ విధంగా ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి అన్న ఒక సందేశాన్ని తీసుకుని అక్కడ ముందుకు వెళ్తారు. సత్యన్న ఒక క్యారెక్టర్ అక్కడ నిర్మించి ఆ క్యారెక్టర్ ద్వారా ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని అటు విద్యార్థులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, అందరం కలిసి పనిచేస్తే ఈ విశాఖ ప్రైవేటీకరణ అవ్వదు అన్న ఒక సందేశాన్ని వారు ముందుకు తీసుకువెళుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తుంది. పాటలు చాలా బాగున్నాయి, నేను విన్నాను. పాటలు చాలా, చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో వాడిన డైలాగులు చాలా అత్యంత ప్రభావంగా ఉన్నాయి. అవి ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తూటాలాగా వెళుతుంది. ఇందులో అనేకమైన డైలాగులు చాలా చక్కగా రాశారు. ఎందుకంటే మనసు పెట్టి ఇందులో పనిచేశారు ఈ సినిమాలో. అది నాకు అనిపించింది. ఒక సినిమాలాగా కాకుండా ఒక నిజ చరిత్ర, ఇది మన సామాజిక బాధ్యత అనుకొని నిర్మించిన చిత్రం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వారికి 100% వాళ్ళ కాంట్రిబ్యూషను, వాళ్ళ మాట కావచ్చు, పాట కావచ్చు, అభినయం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో రంగరించి మన ముందుకు వస్తున్న సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం. అందువల్ల ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, యాక్చువల్గా 29వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో వస్తారన్నది నిన్న పేపర్ వార్త. కానీ సత్యారెడ్డి గారు నాకు చెప్పడం ఆ కార్యక్రమం పోస్ట్పోన్ అయిందని చెప్పారు. అంటే ఆ రోజు 29న ఉక్కు సత్యాగ్రహం విడుదల, అదే రోజు ప్రధానమంత్రి గారు ప్రైవేటీకరణ చేయట్లేదన్న ప్రకటన కూడా చేస్తారన్న ఒక ఆశాభావంలో నేను ఉండినాను. కానీ ఆ కార్యక్రమం రద్దయిందని వారు చెప్పారు. కాబట్టి ఈ సినిమాలో టైటిల్స్ కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో టైటిల్స్. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారంతా కూడా ఈ సినిమాను చూసి ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఆ ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న అడుగులను వాళ్ళు అక్కడే ఆపితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో కూడా ఒక గొప్ప అనుభవం. ఎందుకంటే చాలా చోట్ల ప్రైవేటీకరణ కావాలని కోరుకుంటున్నారు చాలామంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మటుకు కాకూడదు. దానికి సెంటిమెంట్ అంటే 32 మంది ప్రాణత్యాగాలు ఉన్నది ఒక భాగమైతే, ఇది ఖచ్చితంగా లాభాల బాటలో నడిచే కంపెనీ అని ఎప్పటి నుంచో మేము కూడా చెబుతున్నాం. దీనికి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, దానికి గనులు కేటాయించండి అని మొదటి నుంచి డిమాండ్. మిగతా అన్ని కంపెనీస్కి, అన్ని ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అన్నిటికీ వారి సొంత గనులు ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు ఇవ్వలేదు. 28 అప్లికేషన్లు వేసినా కూడా స్టీల్ ప్లాంట్కు ఈ విధంగా గనులు కేటాయించలేదు. ప్రస్తుతం ఈ ప్లాంట్కు కావాల్సింది గనులు కేటాయించడం, లేకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపమని చెప్పేసి అందరి యొక్క డిమాండ్. సెయిల్లో కలపండి RINLని కూడా అన్నది ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ రావడానికి చాలా సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే సినిమా అన్నది చాలా ప్రభావవంతమైన మీడియం. ఎందుకంటే సినిమాల ద్వారా ప్రజల యొక్క భావోద్వేగాలను,
ప్రజల యొక్క ఆలోచన విధానాలను కూడా ప్రభావితం చేసేదే సినిమా. కాబట్టి అటువంటి ఉక్కు సత్యాగ్రహం అన్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులుగా చేసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు కాకూడదు, పబ్లిక్ సెక్టర్ రంగంలోనే గడిస్తే ఏ విధంగా దానికి వచ్చే లాభాలు ప్రజలందరికీ చెందుతాయి, అదే ప్రైవేటీకరణ అవుతే వచ్చే లాభాలు కేవలం ఎవరైతే ఆ కంపెనీని కొనుక్కుంటారో వాళ్ళ జేబుల్లో వెళతాయి. ఈ విధమైన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటాయో అక్కడ రిజర్వేషన్ సిస్టమ్ కూడా అమలవుతుంది. అదే ప్రైవేటు రంగంలోకి వెళితే బడుగు బలహీన వర్గాల వారికి అవకాశమే ఉండదు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం సుమారుగా 23,000 ఎకరాలు ఆ ప్రాంతంలో 64 గ్రామాల నుంచి రైతులందరూ కూడా వారికి ఇచ్చారు. అప్పుడు వాళ్ళకిచ్చిన వాగ్దానం ఏంటంటే మీ ప్రతి ఇంటిలో కూడా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ సుమారుగా 8,500 మంది రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళ కుటుంబాలకి. ఇది 4th జనరేషన్, 4వ పీढ़ి. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని. మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉన్న ఉద్యోగులను కూడా తీసివేస్తారు ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ జరిగిన తర్వాత. మరి ఈ 8,500 మంది ఎక్కడికి వెళతారు? వాళ్లకు జీవితానికి ఆధారమైన భూమిని వాళ్ళు దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం వారందరూ కూడా త్యాగం చేస్తే మరి వాళ్లకు ఈ విధంగా సుమారుగా 8,500 కుటుంబాలకు ఇంకా ఉద్యోగం ఇవ్వకుండా మనం ఈ విధంగా చేయడం సబబా అని మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అవన్నీ కూడా ఈ సినిమాల్లో చూపించడం జరిగింది. కాబట్టి నిజ జీవితం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బయోపిక్స్ అన్నవి చాలా ప్రభావంగా వెళుతున్నాయి. అంటే నిజ జీవిత చరిత్రలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నిజమైన సంగ్రామం తర్వాత ప్రజలందరి మద్దతుతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ప్రైవేటీకరణ కాకూడదు అన్న ప్రజల యొక్క ఆశాభావాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ప్రతిబింబిస్తూ ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మిత్రుడు సత్యారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయం తీసుకొని ఎంతో ప్రభావవంతంగా ఈ సినిమాను, ఈ చలనచిత్రాన్ని నిర్మించినందుకు. ఆ తర్వాత ఇది ఒక కమర్షియల్ సినిమా అయితే కాదు, కానీ ఇది మన జీవితాలతో ముడిపడిన సినిమా. కాబట్టి అందరూ కూడా ఒక సామాజిక బాధ్యత అని ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాలు విద్యార్థులకు తెలియాలి, భావి తరాలకు తెలియాలి. పోరాటం చేసి ఏ విధంగా మనం ఈ స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నామన్న విషయం వాళ్ళకు తెలియాలి. దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలన్న ఒక ఆలోచనలు కూడా వాళ్ళు రేకెత్తించే ఈ సినిమా ఉక్కు సత్యాగ్రహం బ్రహ్మాండమైన విజయాన్ని చవిచూస్తుందని ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరం కలిసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటూ లాభాలలో నడిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి శ్రీ సత్యారెడ్డి గారికి, గద్దర్ గారికి, ఆ తర్వాత ఈ సినిమాలో వాళ్ళు నటించలేదు. జనరల్గా సినిమా అంటే నటిస్తారు, ఇది నిజ జీవితంతో ముడిపడిన సినిమా కాబట్టి వాళ్ళందరూ కూడా వారి 100% ఇచ్చి జీవించి ఈ సినిమాను చాలా చక్కగా నిర్మించారు. కాబట్టి మీ అందరి తరపున మీడియా ద్వారా ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం, ఈ చలనచిత్రాన్ని ఖచ్చితంగా వీక్షించండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరందరూ కూడా గొంతు విప్పిన రోజు ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తూ మరొకసారి శ్రీ సత్యారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.